డబుల్ కంపోస్ట్ చేస్తే ఆకుకూరలు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత హెల్దీగా ఎంత పచ్చగా ఉన్నాయో ఆకుకూరలు. దూరం నుంచి తీసినా కూడా ఆ వీడియో చాలా బాగున్నాయి చూసారా. ఇదిగోండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సునందని గార్డెన్. చూసారా ఆకుకూర అయితే ఎంత బాగుందో. హార్వెస్ట్ అయితే చేశాను. రెండు రకాల ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయితే చేశాను. ఇవి కమ్మాలాకు, సిర్రాకు ఉంది. ఇందులో వచ్చేసి గంగకోలి కూర, అలాగే సిర్రాకు, కమ్మాలాకు ఉంది. 4 రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇదేమో పప్పులేకి, అదేమో ఫ్రైకి అన్నమాట. కంపోస్ట్లో ఆకుకూరలు చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో పూర్తిగా చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేనైతే పూర్తిగా చూస్తున్నాను మీ వీడియోలు, లైక్ అయితే ఇస్తున్నాను. కొంతమంది మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది చూడు ఎవరి వీడియోలు షేర్ చేస్తున్నాను చేయలేదని. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పప్పులోకి కొంచెం ఆకుకూరలు అయితే తెంపుతున్నాను. ఫ్రైకి అయితే తెంపాను. సిర్రాకు అన్ని రకాల ఆకుకూరలు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ప్రతి ఒక్కరికి లైక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీ వీడియోలు చూసి ఫస్ట్ లైక్ ఇస్తాను అన్నమాట. ఆ తర్వాత పూర్తిగా వీడియో చూసినాక కామెంట్ అయితే పెడతాను, లేదా ముక్కాలు భాగం చూసినాక కామెంట్ పెడతాను అన్నమాట. కామెంట్ అయితే లాస్ట్లో పెడతాను. ఇంకా కొంతమందికి అయితే యాడ్స్ కూడా వస్తున్నాయి. నేను యాడ్స్ కూడా చూస్తున్నాను అన్నమాట. క్లిక్ చేయట్లేదు అందరివి. యాడ్స్ అయితే ఒకటైతే చూస్తున్నాను. కొంతమంది అయితే 2 కూడా వస్తుంటాయి. అట్లాగే ఉంచేస్తున్నాను. అన్నీ కాదు, కొన్ని మాత్రమే. ఒక యాడ్ అయితే తప్పనిసరి నేను ఉంచుతున్నాను అన్నమాట. ఆ యాడ్స్ వల్లనే మనకు మనీ అనేది వస్తుంది అన్నమాట. నా వాచ్ అవర్ అయితే చాలా వరకు తగ్గిపోయింది ఫ్రెండ్స్. చూస్తాను, బాగా వచ్చితే పర్లేదు. ఈ నెల డిసెంబర్ వరకు చూస్తాను. నాకు డిసెంబర్ వరకు టైం ఉంది. వాచ్ అవర్ కానీ తగ్గింది అనుకో ఇంకా కొత్త ఛానల్ పెడతాను. నా వీడియోలు ఎవరైతే పూర్తిగా చూస్తారో వాళ్ళకి సబ్ చేసుకుంటాను, మీకు తెలుపుతాను అన్నమాట. నేను కొత్త ఛానల్ పెట్టినాక మీకు చెప్తాను. సునందని గార్డెన్ అని కొత్త ఛానల్ పెట్టినాక వేరే పేరు కూడా మారుస్తాను అన్నమాట. నాకు ఎవరైతే ఇప్పుడు బాగా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను సబ్ చేసుకొని మీ కామెంట్ అయితే పెడతాను. అప్పుడు మీ వీడియోలు నేను చూస్తాను. ఈ నెల డిసెంబర్ వరకు చూస్తాను. మన ఛానల్ ఓకే అయితే పర్లేదు. వాచ్ ఎవరు తగ్గకుండా బాగా మౌనం వచ్చిందంటే కంటిన్యూగా ఇదే ఛానల్ ఉంచుతాను. లేదంటే కొత్త ఛానల్ అనేది పెడతాను. ఆ కొత్త ఛానల్ పెట్టినాక కూడా నేను అందరికీ సబ్ చేసుకోను అన్నమాట. ఎవరైతే బాగా నాకు సపోర్ట్ చేసి పూర్తి వీడియోలు చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే నేను సబ్ చేసుకుంటాను. మిగతా వాళ్ళకి చూడను అన్నమాట. కొత్త ఛానల్ పెట్టినాక ఇప్పుడైతే అందరికీ చూస్తున్నాను. నా వరకు వచ్చేటివన్నీ చూస్తున్నాను, లైక్ ఇస్తున్నాను, కొంతమంది షేర్ కూడా చేస్తున్నాను. ఇంకా మనకు 5 ఏళ్ళు వెళ్ళిపోయి 6 ఏళ్ళు అవుతుంది. ఇంకా 6 ఏళ్ళు ఉన్నిందంటే ఇంకా మనకు వాచ్ అవర్ అనేది పెరిగితేనే. కొత్తగా ఉన్నప్పుడైతే వాచ్ అవర్ తగ్గదన్నమాట. కొత్త ఛానల్ పెడితే అప్పుడు తెలియక సబ్స్క్రైబర్ లేక మంది మౌనం వచ్చి కూడా పోయింది.
ఇక్కడ కూడా మళ్ళా నేను చల్లాను. ఇంతకుముందు అవే మొలిసినాయి, ఇప్పుడైతే నేను సిర్రాకు చల్లాను అనమాట. ఈ గంగకోలి కూర అయితే నేను చల్లలేదు, ఓన్లీ సిర్రాకు ఇవి మాత్రమే చల్లాను. ఇవి ఇదైతే చల్లలేదు, అవే వచ్చాయి. కొనగంటే చూసారు ఎట్లా అయిపోయింది ఎండలకి. దీనికి బాగా వాటర్ ఉంటేనే కొనగంటాకు. పప్పు అయితే చాలా బాగుందంట, ప్రతి ఒక్కరు అంటున్నారు. ఫస్ట్ టైం అయితే ఇంకా టేస్ట్ బాగుంది. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసి పప్పు చేసినప్పుడు వంగపూత అయితే విపరీతంగా పూత వస్తూ ఉంది, కానీ నిలబడడం లేదు. నేను ఎలాంటి లిక్విడ్లు ఇవ్వడం మానేశాను అనమాట. ఈ ఎండలకి ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు. 46 డిగ్రీలు ఎండ అంటే ఏం బతుకుతాయి మొక్కలు. అవి తొట్లల్లో నేల మీద అయితే పర్లేదు, నేల మీద కూడా కొంతవరకు డౌటే. మదనపల్లి ఆ సైడ్ అయితే టమోటాలు కానీ ఏం కూరగాయలు ఉన్నా కూడా బాగా పండుతాయి. ఆ భూములు కూడా కొంచెం బాగుంటాయి, అక్కడ ఎండలు కూడా కొంచెం తక్కువ. అక్కడి నుంచే మనకు కూరగాయలు వస్తాయి అన్నమాట. ఇక్కడ డబుల్ కంపోస్ట్ చేసిన బ్యాగుల్లో ఆకుకూరలు. తొందరగా నెల తిరగతలకి మనం డబుల్ కంపోస్ట్ చేసినాం అనుకో, ఇంకా హెల్తీగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ జూన్లో అట్లా పశువుల పేడను మీరు ఎప్పుడైనా సరే పశువుల పేడ తెచ్చుకున్నప్పుడు 24 గంటలు నానబెట్టండి వాటర్లో. నానబెడితేనే అది వేడి అనేది తగ్గుతుంది అన్నమాట. లేకంటే విపరీతమైన వేడి వచ్చి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. పశువుల పేడ అనేది మేకల ఎరువు కానీ పశువుల కానీ ఏదైనా చాలా వేడి, ఆవులది కానీ ఏదైనా సరే మనం నీళ్ళల్లో నానబెట్టాలి. 24 గంటలు నానబెట్టినాకనే మీరు ఎరువులు కలుపుకోవాలి. నేను మొన్న నానబెట్టకుండా అట్లానే పాలకూర పెట్టాను చూడు, సరిగా రాను కూడా లేదు వేడికి, డైరెక్ట్ అట్టే పెడితే. ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం నేను నీళ్ళల్లో నానబెట్టేది, ఆ నీళ్ళు మళ్ళీ కింద చెట్లకు పోసేస్తాను అనమాట. ఆ తర్వాత ఎండబెట్టి వేప పౌడర్ కలిపేది ఆమెన మొక్కలైతే నేను నాటుకుంటాను. ప్రతి ఇయర్ నేను అలాగే నాటుకుంటాను. ఆ రోజు మిస్ అయిపోయింది అనమాట, డైరెక్ట్ అట్టే పెట్టేశాను. ఒక కూతురు బద్ధకం వల్ల. బద్ధకము మనిషిని తొక్కి పడేస్తుంది అన్నమాట, అది దేనికి పనికిరాదు. అందుకే బద్ధకంగా మనము ఉండకూడదు. లేకు విత్తనాలు చల్లానులేండి, దీంట్లో విత్తనాలు నేను చల్లాను. ఇంతకుముందు హార్వెస్ట్లు చేశాను, అవే మొలిసినవి. ఇవి మళ్ళీ చల్లితే ఇవి వచ్చాయి. సిర్రాకు ఇదంతా సిర్రాకే. కమ్మాలా కూడా ఆడాడ ఉంది. ఇందులో గంగకోలి కూర కూడా మొలిసింది. 4 రకాల ఆకుకూరలు ఉన్నాయి దీంట్లోనే. నా వీడియోలు పూర్తిగా చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇదైతే వచ్చింది చూసారా, ఈరోజు హార్వెస్ట్ చేశాను. కానీ నేను వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పి ఆఫ్ పెడతాను వీడియోలు. పార్ట్ 1 పార్ట్ 2గా అంటే పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి పెట్టాను అనమాట. తమ్నైల్లో ఒకటి 8 నిమిషాలు ఉంది, ఒకటి 5 నిమిషాలు ఉన్నదన్నమాట. ఆకుకూరలు కోయడానికి కూడా ఎంత లేట్ అయితే వస్తుంది. ఇదంతా నేను ఫ్రై అయితే చేసుకుంటాను. ఇదైతే పప్పులేకి. ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్, మొత్తం నేను హార్వెస్ట్ చేయట్లేదు. ఓకే బాయ్. ఆకుకూరలు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత హెల్తీగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. చాలామంది ఆకుకూరలు సరిగా రావు అని చాలా కష్టపడిపోతూ ఉంటారు. చాలా ఈజీగా పండిస్తున్నాను నేను.
కొన్ని అవంతట అవే మొలుస్తాయి, కొన్ని సీడ్స్ వదిలేసినవి నేను అలా వేస్తాను. ఇవి చూసారా ఏం విత్తనాలు అనుకుంటున్నారు? పాలకూర విత్తనాలు ఎలా వచ్చాయో చూసారా. ఇవైతే సిర్రాకు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సునందని గార్డెన్. నేను ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తున్నాను ఫ్రెండ్స్, బాగా సపోర్ట్ చేస్తున్నాను అందరికీ. నేనంటే వెనకబడిపోయినాను, మీరన్నా ముందుకెళ్ళాలని. చూసారా చాలా ఈజీ. ఈ ఇత్తనాలు ఎడ వేసి చల్లేస్తాను, ఎంత బాగా మొలుస్తాయో చూడండి, చూపిస్తాను. మళ్ళీ మొలిసినాక ఇక్కడ వచ్చేసి ఇవి ముందే మొలిసినాయి, ఇది డబుల్ కంపోస్ట్ చేశాను కదా, అది ఇట్లా వేయడమే. ఇట్లా వేసి ఇలా చల్లేసినామంటే అవంతటా అవే బాగా మొలుస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా నేను సేమ్ అలాగే చల్లాను. ఇదిగోండి ఎంత బాగా మొలిసినాయి చూడు. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు, ఆకుకూరలు పెంచడము చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మన కిచెన్ కంపోస్ట్ తోటి, మన గార్డెన్లో వచ్చే కొమ్మలు కటింగ్స్ అన్నీ ఇట్లా వేసేసేయండి, బాగా మొలుస్తాయి. అవే మొలుస్తాయి. ఇంకా మళ్ళా మనము జూన్ జూలైలో మనము రిపోర్టింగ్ చేసుకోవచ్చు. మట్టి అంతా కింద కుమ్మరిచ్చేసి ఎరువుల్లో అయితే మనము పెట్టుకున్నామంటే ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. ఇంకా ఏ మొక్కలైనా పెట్టుకోవచ్చు. బెండ, ఇంకా అలా అయితే బీర, ఏవైనా టమోటాలు కానీ ఏమైనా జూన్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట.